హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి బఠానీలతో మనం కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. పచ్చి బఠానీ విత్ పన్నీర్ కర్రీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ముందుగా పచ్చి బఠానీ అయితే కొనుక్కొచ్చి ఇలా గింజలన్నీ తీసేసి ఇలా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఈలోపు మనం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక 2 అంగుళాల వరకు అల్లంని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి అయితే చిన్నగా తుంపి అయితే వేసుకుందామండి. వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొంచెం మరీ నీళ్లు పోసి పేస్ట్ లాగా అవసరం లేదండి, కొంచెం కచ్చాబచ్చాగా పట్టుకున్నా పర్వాలేదండి. ఈ కూర అసలు రోటీల్లోకి అయితే చాలా బాగుంటుందండి. పూరీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం ప్రొఫెషనల్గా ఇంట్లోనే చేసుకుందామండి, చాలా ఈజీగా. ఆ మెథడ్ నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా చేస్తారనేసి. చూసారు కదా, మనం కట్ చేసి వేసుకున్న అల్లం వెల్లుల్లిని నేను ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మన పచ్చి బఠానీ అయితే ఉడికిపోయిందండి. బఠానీని తీసి పక్కన పెట్టుకుని ఆ గిన్నెలోనే ఉన్న వాటర్లో ఒక 4 పండిన టమోటాలని బొడ్లు కోసేసి సగానికి కట్ చేసి వేసి వాటిని కూడా ఉడికించుకున్నానండి. అవి కూడా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా దానిపైన ఉన్న తోలు ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ తోలుని తీసేద్దాం. మనం తీసేసి ఈ టమోటోల్ని మనం ఉడికించుకున్న వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలా ఫస్టే వాటర్ వేయకూడదండి, ముందు టమోటాలు కొంచెం గుజ్జులాగా నలిగిన తర్వాత వాటర్ పోసుకోవాలి, లేదంటే చింది పైన పడుతుందండి. తర్వాత ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలను వేసి ఎర్రగా రంగు మారేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదండి, అవి అయితే రెడీ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. చూసారు కదా, ఇలా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచితే ఇలా కలర్ చేంజ్ అవుతుంది, అంటే ఉడకటం స్టార్ట్ అయిందనమాట. దీని తర్వాతే వేగుతుందండి, ఇలా ఎర్రగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. తర్వాత కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఉల్లిపాయలు పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ పైన ఇలా ఒక బాండి పెట్టుకుని ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. తర్వాత పన్నీర్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, నేను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పన్నీర్ అయితే ఇలా వచ్చింది. దీన్ని ఒక చిన్న ముక్కలుగా, అంటే ఒక అంగుళం ముక్కల్లాగా ఉండేలాగా ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకుని మనం స్టవ్ పైన పెట్టుకున్న ఆయిల్లో అయితే వేసి వీటిని అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి. చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలిపేయకూడదండి, ఈ పన్నీర్ ముక్కలు అనేవి చితికిపోతాయి. వేసిన వెంటనే కలపకుండా కొంచెం ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత నిదానంగా కలుపుకుంటూ అన్ని వైపులా చక్కగా రంగు మారే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం. వేరే ప్లేట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా నిదానంగా స్మూత్గా కలుపుకోవాలండి. ఇలా పన్నీర్ని అన్ని వైపులా రంగు మారే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మనం పక్కకు తీసి వేరొక ప్లేట్లో అయితే పెట్టేసుకుందామండి. తర్వాత కూర ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఇదిగోండి, నేను పన్నీర్ ముక్కలు అవి వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇలా అనమాట, ఇలా మొత్తం తీసేసి తర్వాత ఈ బాండీలో ఉన్న ఆయిలే మన కూరకైతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ ఏమి మనం ఎక్స్ట్రా వాడవసరం లేదు. ఈ ఆయిల్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసి ఇలా చక్కగా కమ్మని సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు పడుతుంది. ఈ పచ్చిమిర్చిలోని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసిన టమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ టమాటో గుజ్జును కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చక్కగా కలర్ చేంజ్ అవుతూ మంచి సువాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఈ టైంలోనే మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ని అయితే ఇందులోకి అయితే యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా, అయ్యో నాది ఒక టమాటో ముక్క నలగకుండా ఉండిపోయిందండి, దాన్ని అయితే పక్కకు తీసేసాను. మిగతా పేస్ట్ అంతా చక్కగా ఈ పచ్చిమిర్చి పేస్ట్లో కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలండి. టమాటో పేస్టు చక్కగా ఆయిల్లో వేగుతుందండి ఇలా కలిసి. ఇలా తర్వాత మనం ఒక పసుపు కొమ్ము తీసుకుని దాన్ని ఈ పేస్ట్లోనే, ఈ మసాలాలోనే ఇలా తురుము అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో మీ దగ్గర పసుపు కొమ్ము లేనట్లయితే నార్మల్ పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చండి.
ఆల్రెడీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారంలో పసుపు ఉంటుంది కదా, అట్లయినా వేసేసుకోండి సరిపోతుంది. ఇలా నా దగ్గర పచ్చి పసుపు కొమ్ము ఉంది. చాలా యూస్ఫుల్ అండి పచ్చి పసుపు. మనకి మొండి నొప్పులు అంటారు చూడండి, ఆ మొండి నొప్పుల్ని తగ్గిస్తుందండి. అంత యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇన్ఫ్లమేటరీ అంటారు కదా, అలాంటి ఇన్ఫ్లమేషన్స్ ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది. ఇలా తర్వాత మన కూరకు సరిపడినట్లు దీంట్లో సాల్ట్, అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకుని ఇది కూడా చక్కగా ఈ పేస్ట్లో మిక్స్ అయ్యేలాగా ఇలా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ ఉంది కదా, ఆ పచ్చి బఠానీని కొద్దిగా వాటర్ ఉన్నాయండి అందులో, అయినా పర్వాలేదు వేసేసాను ఇందులోనే. ఇదిగోండి వేసేసి ఈ బఠానీ కూడా ఈ మసాలాలో కలిసేలాగా కలుపుకుని ఇందులో 1 కప్పుడు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూపిస్తాను. 1 కప్పు వాటర్ పోసి మనం మూత పెట్టి అయితే దీన్ని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. ఉడుకుతున్నప్పుడు మనం మిగతా ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇదిగోండి నీళ్లు పోసుకున్నాను నేను. తర్వాత కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకున్నాను. ఈ మసాలాలో పచ్చి బఠానీ ఉడకటం వల్ల ఉప్పు అదంతా దూరి చక్కగా టేస్టీగా ఉంటాయి కదా, అందుకనేసి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఒక 5 నిమిషాల తర్వాత. ఇవి కూడా బాగా కూరలో మిక్స్ అయ్యేలాగా కలుపుకుని ఇంకొక కప్పుడు వాటర్ అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఈ పన్నీర్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ యాడ్ చేసిన తర్వాత చాలా నిదానంగా కలుపుకోవాలండి, లేదంటే ఎంత చితికిపోయి అసలు మన పన్నీర్ కూరలో కలిసిపోయి అంత బాగోదు, చూడటానికి బాగోదు, తినడానికి కూడా అంత ఇదిగా ఉండదు. ఇలా అనమాట. పన్నీర్ ముక్కలు కూడా వేసిన తర్వాత కూర కొంచెం ఎక్కువ తిక్కుగా ఉందండి, అందుకని ఇంకొక 1/2 కప్పు వాటర్ అయితే పోసుకున్నాను. మీకు అవసరం పడకపోతే పోసుకోవద్దండి, అలా వదిలేయచ్చు. వాటర్ పోసి ఇలా చక్కగా మిక్స్ చేసి ఇందులో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఉంటుంది కదా, ధనియాల పొడి, చెక్క, లవంగం వేసి ఆ గరం మసాలాను అయితే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకుని మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు అయితే ఉంచానండి. ఒక 5 నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్. మన రోటీల్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో కొంచెం తక్కువ రేటుకి వస్తాయి కదా పచ్చి బఠానీలు అయితే, ఇలా అందుకనేసి నేను మార్కెట్ నుంచి అయితే కొనుక్కొచ్చాను. ఇలా అయితే స్పైసీగా టేస్టీగా కూర అయితే ప్రిపేర్ చేసేసాను. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, నాకేమైనా సలహా ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇదిగోండి నేనైతే వేడిగా చపాతీతో అయితే సర్వ్ చేసేసాను ఫ్రెండ్స్. మీకైతే ఈ మటర్ కర్రీ దేంతో తినటం ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి అబ్బా, అందరం కలిసి ముందుకెళ్దాం, కొత్త ఫ్రెండ్స్ అవుదాం. అంతేనా? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి.